నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గీతికా వరపురెడ్డి గారు రచించిన డెత్ సీక్రెట్ ధారావాహికం నుండి 6వ భాగం వినేద్దామండి. నా పేరు కేకేఎస్ కిరణ్ సార్, ఫ్రీలాన్స్ రైటర్ని చెప్పాడు అతను. ఏంటి AK-47 అని ఏదేదో అన్నావంట అడిగాడు శైలేంద్ర. అదేం కాదు సార్, కర్నూలు నుండి మా ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళ ముందు లైట్గా బిల్డప్ ఇద్దామని ఏదో మాట్లాడాను, దానికే ఇలా నసుగుతూ చెప్పాడు అతను. ఏదో అంటే ఏం మాట్లాడావు? GTA వైస్ సిటీలో లాన్స్ గార్డెన్ కాపాడే లెవెల్ని వితౌట్ చీటింగ్ కోడ్తో ఆడి నెగ్గిన వాడిని. NFS హాట్ పర్స్యూట్లో బ్లాక్ లిస్ట్ 10 మెంబర్స్ని ఫస్ట్ అటెంప్ట్లోనే ఓడించిన వాడిని. న్యూటర్ టూల్స్ కొడితే మెషిన్ గన్ వచ్చినట్లు నా చేతులకు కూడా AK-47 గన్ వస్తే ఈ పాటికి అడ్డొచ్చిన అందరినీ చంపేసి ఉందును అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్నాడు కిరణ్ అనే ఆ యువకుడు. ఇదిగో ఇదే సార్, ఇట్లాగే ఇంకా ఏదేదో మాట్లాడాడు అని వెంటనే కన్నడంలో కంగారుగా చెప్పాడు కానిస్టేబుల్. GTA వీడియో గేమ్స్ని బాగా ఆడి ఉన్న శైలేంద్రకి ఆ యువకుడి మాటలు వినగానే చిరునవ్వుతో పెదవులు విచ్చుకున్నాయి. ఇలాంటి మాటల్ని నా ఫ్రెండ్స్ ముందు బిల్డప్ ఇస్తూ మాట్లాడాను సార్. దీనికే సడన్గా నా ID ప్రూఫ్స్ లాక్కుని నా బైక్ తీసుకుని నన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చేశారు చెప్పాడు కిరణ్. బెంగుళూరులో తెలుగు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు ఇలా ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకూడదు. తేడా వస్తే సెల్ ఫోన్లో గేమ్స్ కూడా ఆడుకోలేని సెల్లో కూర్చుంటావు అన్నాడు శైలేంద్ర. ఇతడి ID ప్రూఫ్స్ జిరాక్స్ కాపీ తీసుకుని బైక్ ఇచ్చి పంపేయండి అని కానిస్టేబుల్తో ఇంగ్లీష్లో చెప్పాడు. వద్దు సార్, సాయంత్రం ఎలాగో మో వస్తాడు, టెక్నికల్ విషయం కదా, అతడు ఓకే అన్నాక అప్పుడు వదిలేద్దాం అని ఇంగ్లీష్లో చెప్పాడు కానిస్టేబుల్. హూ ఈజ్ మో అడిగాడు శైలేంద్ర. కానిస్టేబుల్ సందిగ్ధపడుతూ జవాబు చెప్పకుండా ఆగిపోయాడు. సరిగ్గా అప్పుడే లంచ్ ఫినిష్ చేసి అక్కడికి వచ్చిన బసవరాజు ఆ ప్రశ్న విన్నాడు. శైలేంద్రను తన క్యాబిన్లోకి తీసుకువెళ్తూ, మో అంటే మోక్షిత్, విజిల్ బ్లోయర్ మోక్షిత్. మన స్టేషన్లో కొన్ని టిపికల్ టెక్నికల్ కేసులు అతడే సాల్వ్ చేశాడు చెప్పాడు బసవరాజు. విజిల్ బ్లోయర్ అనే మాట వింటూనే షాక్ అయిపోయాడు శైలేంద్ర. మోక్షిత్ ఇంట్లో అతడి ల్యాప్టాప్లో విజిల్ బ్లోయర్ 999 అని అతడి చాట్ ID అడ్రస్ చూసిన సంగతి గుర్తొచ్చింది. విజిల్ బ్లోయర్ అంటే వెంటనే అన్నాడు, ఎథికల్ హ్యాకింగే విజిల్ బ్లోయింగ్ సార్. పబ్లిక్ ఫార్మ్స్లో, కంపెనీల్లో, ఇన్స్టిట్యూషన్స్లో, ఇంకా ప్రైవేట్ సెక్టర్స్లో కూడా ఎక్కడైనా టెక్నికల్ ఫ్రాడ్స్ జరుగుతున్నప్పుడు వాటిని కనిపెట్టి ప్రూఫ్స్తో సహా సీక్రెట్గా ఇన్ఫామ్ చేసే డిజిగ్నేషనే విజిల్ బ్లోయింగ్. అలా ఎథికల్ హ్యాకింగ్ చేసేవాడు విజిల్ బ్లోయర్. మోక్షిత్ మంచి విజిల్ బ్లోయర్ సార్. ప్రతి గురువారం తప్పకుండా మన స్టేషన్కి వస్తాడు, కేసుల గురించి కనుక్కుంటాడు. ఈరోజు సాయంత్రం అతడు వచ్చినప్పుడు మీకు పరిచయం చేస్తాను చెప్పాడు స్టేషన్ ఇన్స్పెక్టర్ బసవరాజు. తర్వాత కొన్ని క్షణాలకే నిహిర్ను తీసుకుని స్టేషన్ ఇన్స్పెక్టర్ బసవరాజు మరో 2 కానిస్టేబుల్స్తో జీపులో నిహిర్ వాళ్ళ ఇంటికి బయలుదేరాడు ఇన్స్పెక్టర్ శైలేంద్ర. సరిగ్గా అదే సమయానికి వర్షిణి, మోక్షిత్తులు రెస్టారెంట్లో లంచ్ పూర్తి చేశారు. ఫుటేజ్లు నువ్వు రీస్టోర్ చేసిన తర్వాత కూడా సైలెంట్గా ఉండటం నా వల్ల కావటం లేదు మోక్షిత్. ఈ ఫుటేజెస్ను డాడ్కి, భార్గవ్ అంకుల్కి పంపిస్తాను మోక్షిత్ ప్లీజ్ అంటూ సెల్ ఫోన్ను హ్యాండ్ బ్యాగ్లో నుంచి బయటకు తీసింది వర్షిణి. నో వర్ష, ఒక్క నిమిషం ఆగు. అయితే ఫస్ట్ నువ్వు మీ డాడ్కి ఒకసారి ఫోన్ చెయ్యి. ఇంట్లో డిలీట్ అయిన ఫుటేజ్లు రికవర్ అయ్యాయి అని చెప్పు. అప్పుడు మీ డాడ్ రియాక్షన్ బట్టి ఫుటేజ్లు పంపాలా వద్దో నేను చెప్తా అన్నాడు మోక్షిత్. వాట్ అంటే నువ్వు మా డాడ్ని సస్పెక్ట్ చేస్తున్నావా మోక్షిత్ షాకింగ్గా అడిగింది. నో వర్షిత, నేను మీ డాడ్ని అనుమానించటం లేదు, కానీ మనకు నిజం తెలియాలి. ఒక్క విషయం ఆలోచించు, ఈ ఫుటేజ్లు డిలీట్ చేసే యాక్సెస్ నీకు, మీ మమ్మీ డాడ్లకు మాత్రమే ఉంది. ఈ విషయంలో మీ ముగ్గురు సస్పెక్టులే. మీలో ఒకరు ఫుటేజ్లు డిలీట్ చేశారంటే వీటిలో బయటపడకూడదు ఏదో ఉంది. ఇప్పుడు నువ్వు మీ డాడ్తో మాట్లాడితే 70% డౌట్ క్లియర్ అవుతుంది. ఈ ఫుటేజీలను మీ డాడ్ డిలీట్ చేసుంటే ఆయన ఈ ఫుటేజీలు పంపమని అడగరు, ప్లస్ నిన్ను కూడా వాటిని అరెస్ట్ చేసామని గట్టిగా చెప్తారు వివరిస్తున్నట్టుగా అన్నాడు మోక్షిత్. అతడి మాటలకు కన్విన్స్ అవుతూ చిన్నగా తల ఊపి వెంటనే తండ్రికి ఫోన్ చేసింది వర్షిణి. అట్నుండి ఆయన ఫోన్ ఆన్సర్ చేయగానే గుడ్ ఈవినింగ్ డాడ్ అంది. ఫోన్ కాల్ స్పీకర్లో పెట్టమని సైగ చేశాడు మోక్షిత్. అతడి వైపు గుర్రుగా చూస్తూ డిస్ప్లే మీదున్న స్పీకర్ మీద ట్యాప్ చేసింది.
గుడ్ ఈవినింగ్ బేబీ. మోక్షిత్ నిన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేశాడా? నువ్వు ఫైన్ కదా? అటు నుంచి అడిగాడు చంద్రకాంత్. ఇంకా లేదు డాడీ, ఐఆమ్ ఫైన్ డాడ్. మీరు ఎలా ఉన్నారు? ఎఫెక్షన్గా అడిగింది. బాగున్నాను బేబీ, ఆఫీసులో ఉన్నాను. ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇంటికి బయలుదేరతాను. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని ఫోన్ చేశాను డాడ్. మన ఇంట్లో డిలీట్ అయిన సీసీటీవీ ఫుటేజీలను మోక్షిత్ రికవర్ చేశాడు, నిదానంగా చెప్పింది. ఆర్ యూ షూర్? మోక్షిత్ రికవర్ చేశాడా? థ్యాంక్ గాడ్. మోక్షిత్ ఇంజనీరింగ్ చేశానని చెప్పాడు. అతడు ఇది ఎలా చేశాడు బేబీ? అయితే ఆ ఫుటేజీలను వెంటనే నాకు పంపించు, ఎంతో ఆతృతగా అడిగాడు చంద్రకాంత్. ఆయన మాటల్ని చెవులు రెక్కించి వింటున్నాడు మోక్షిత్. ఓకే డాడ్, ఇప్పుడే వాటిని మీకు మెయిల్ చేస్తాను. మీతో పాటు భార్గవ్ అంకుల్కి కూడా ఫుటేజీలు పంపిద్దామని అనుకున్నాను, బట్ మిమ్మల్ని ఒకసారి అడిగి అని ఆమె అంటూ ఉండగానే, ఫస్ట్ వాటిని నాకు సెండ్ చేయి బేబీ, భార్గవ్కు నేను ఫార్వర్డ్ చేస్తాను అన్నాడు ఆయన. ఓకే డాడ్ అని ఫోన్ కాల్ కట్ చేసింది వర్షిణి. సో మీ డాడ్కి ఈ ఫుటేజీల్లో ఏముందో అస్సలు తెలియదు. వీటిని చూడాలని ఆయన కూడా చాలా క్యూరియస్గా ఉన్నారు. అంటే వీటిని ఆయన డిలీట్ చేయలేదు. దెన్ మీ మమ్మీ అన్నాడు మోక్షిత్. మమ్మీకి ఆ అవసరం అస్సలు ఉండదు మోక్షిత్, తను చాలా మంచిది, నన్ను తన ప్రాణంగా చూసుకుంటుంది అంది వర్షిణి. పిల్లల్ని ఎవరైనా అలానే చూసుకుంటారు వర్ష, ముఖ్యంగా మదర్స్, చాలా క్యాజువల్గా అన్నాడు. నో మోక్షిత్, మామ్ నాకు అమ్మ కాదు, తను నాకు స్టెప్ మదర్. బట్ నేను తనను స్టెప్ మదర్గా ఊహించుకోలేను. నాకు 4 ఏళ్ళప్పుడు మా అమ్మ చనిపోయింది. నన్ను చూసుకుంటుందనే డాడ్ అలంకృతను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. నిజంగానే తను వచ్చిన తర్వాత నేను మా అమ్మని మర్చిపోయానేమో. తను నన్ను అంత బాగా చూసుకుంటుంది. డాడ్ మేమిద్దరమే తనకు లైఫ్ చెప్పింది వర్షిణి. షాకింగ్గా చూశాడు మోక్షిత్. నీ డౌట్ క్లియర్ అవ్వాలంటే ఇప్పుడే నేను మా అమ్మకు ఫోన్ చేసి ఫుటేజీలు రీగైన్ అయ్యాయని చెప్తాను, తను ఏమంటుందో నువ్వే విను. అప్పటికప్పుడే అలంకృతకు ఫోన్ చేసింది వర్షిణి. హాయ్ మామ్ అంటూ ఫోన్లో స్పీకర్ ఆన్ చేసింది. ఎలా ఉన్నావురా అటు నుండి అడిగింది అలంకృత. ఫైన్ మామ్, నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలని ఫోన్ చేశాను. నయని మర్డర్ జరిగిన రోజు మన ఇంట్లో డిలీట్ అయిన సీసీటీవీ ఫుటేజీల్ని మోక్షిత్ రికవర్ చేశాడు అని ఒక్కో పదాన్ని నిదానంగా పలికింది వర్షిణి. మోక్షిత్ చెవులు రెక్కించి చాలా క్యూరియస్గా వింటున్నాడు. నిజమా? చాలా మంచి విషయం చెప్పావురా. వాటిని ముందు మీ డాడీకి, కమిషనర్ భార్గవరామ్ గారికి పంపించు. అవి చూస్తే నయనిని ఎవరు హత్య చేశారో తెలుస్తుందేమో అటు నుంచి వెంటనే చెప్పింది అలంకృత. వర్షిణి మోక్షిత్ వైపు చూసింది. అతడు అప్పటికే తీవ్రమైన ఆలోచనల్లో ఉన్నాడు. ఈ ముగ్గురు ఆ ఫుటేజీల్ని డిలీట్ చేయకపోతే మరి ఆ పని ఎవరు చేశారు? ఆ ఫుటేజీలు ఉండటం వల్ల వాళ్ళకి జరిగే నష్టం ఏంటి? పైగా యాక్సెస్ లేని ఆ సీసీటీవీ కెమెరా సెక్యూరిటీ కంట్రోల్ సాఫ్ట్వేర్లకు జొరబడి ఆ ఫుటేజీలను డిలీట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? వర్షిని ఫోన్ కాల్ కట్ చేసి మోక్షిత్ అని పిలిచింది. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా నీకు అడిగింది. మీ ముగ్గురిలో ఎవరో ఒకరు ఆ పని చేస్తే మనకు ప్రాబ్లం ఉండేది కాదు వర్ష. మీ ముగ్గురు కాకుండా మీకు తెలియని ఎవరో మీ సెక్యూరిటీ ఫుటేజీలను ఆపరేట్ చేస్తున్నారంటే అది ఇంకా చాలా డేంజరస్ అన్నాడు మోక్షిత్. స్టూపిడ్, ఇప్పటి వరకు సస్పెక్టులు మా ముగ్గురులో ఉన్నారని భయపెట్టావు, ఇప్పుడు ఇంకో డేంజరస్గా ఎవడో ఉన్నాడని చెప్పి ఇంకా భయపెడుతున్నావేంటి? కోపంగా అంది. ఆమె అమాయకత్వం చూసి నవ్వొచ్చింది మోక్షిత్కి. నువ్వు అన్నది నిజమే వర్ష, డేంజరస్ కిల్లర్స్ ఎక్కడో ఉన్నారు. మీ సెక్యూరిటీ సిస్టమ్ని వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. కెమెరా ఫుటేజీలను డిలీట్ చేశారంటే వాళ్ళకు డెఫినెట్గా నయని మర్డర్తో సంబంధం ఉంది అని చాలా క్లియర్గా ఒక నిర్ణయానికి వస్తూ చెప్పాడు. మరి వాళ్ళెవరో మనకు ఎలా తెలుస్తుందేమో ఆదుర్దాగా అడిగింది. ఎలాగైనా తెలుసుకోవాలి, తెలుసుకుందాం. ల్యాప్టాప్ని బ్యాగ్లో పెట్టాడు మోక్షిత్. ఇంట్లో మా మామ్ డాడ్డులకు డేంజర్ ఏమీ ఉండదు కదా? ఏదో అనుమానంతో ఒకంత భయంగా అడిగింది వర్షిణి. ఆ వెంటనే ఆమె ముఖంలోకి చూశాడు. మరుక్షణమే ఆమెను దగ్గరకు తీసుకుని గాఢంగా ముద్దాడాడు. ఏం జరిగిందో అర్థమై అతని నుంచి విడిపించుకునే లోపే ఆమెను వదులుతూ, మీ మమ్మీ డాడీ మాత్రమే కాదు వర్షిత, నువ్వు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఉద్వేగంగా చెప్పాడు. నిహిర్ను తీసుకుని వాళ్ళ ఇంటికి వచ్చాడు ఇన్స్పెక్టర్ శైలేంద్ర. అతనితో పాటు వచ్చిన కానిస్టేబుల్స్తో ఇల్లంతా సెర్చ్ చేయించాడు. అప్పటికే కానిస్టేబుల్ పాండు
ఆ ఇంటి మొత్తాన్ని అంగుళం వదలకుండా జల్లెడ పట్టేశాడు. అనుమానాస్పదంగా అనిపించిన వాటన్నింటినీ కలెక్ట్ చేసి ఉంచాడు. నిహిర్కి హ్యాండ్ కఫ్స్ వేసి ఇల్లంతా తిప్పుతూ అతడు డ్రగ్స్ని ఇంకా ఎక్కడెక్కడ దాచాడో అడుగుతున్నాడు శైలేంద్ర. నిహిర్ రూమ్లోని సీక్రెట్ కప్బోర్డుల్లో కేజీలు గంజాయి, మార్ఫిన్, కొకైన్, ఉపిఎం డ్రగ్స్ దొరికిన వాటిని చూసి నిహిర్ వాళ్ళ నాన్న చైర్లో కూలబడ్డాడు. తమ కొడుకు నిహిర్ ఇల్లీగల్ డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నాడని తెలియటంతోనే వాళ్ళ అమ్మకి ఒళ్ళంతా చెమటలు పట్టి షుగర్ డౌన్ అయిపోయింది. ఇంట్లో దొరికిన గంజాయి డ్రగ్స్ అన్నింటినీ సీజ్ చేశారు. సోషల్ మీడియాకి, ప్రింట్ మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి డైరెక్ట్గా అక్కడికే పిలిపించారు. ప్రెస్ మీట్ పెట్టి తాము పట్టుకున్న గంజాయిని, డ్రగ్స్ని చూపిస్తూ నిందితుడిని నల్ల ముసుగుతో ఆ రిపోర్టర్ల ముందు నిలబెట్టారు. రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి వాళ్ళని పంపేశారు. ఇన్స్పెక్టర్ బసవరాజుకి తన పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబట్టడంతో కొంత ఉత్సాహంగా ఉంది. నైని అనే అమ్మాయి మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం హైదరాబాద్ నుంచి వచ్చిన ఇన్స్పెక్టర్ శైలేంద్ర వలనే లక్కీగా ఈ మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. నిషిద్ధమైన గంజాయి, ఒపియం, కొకైన్, మార్ఫిన్లను పట్టుకున్న క్రెడిట్ తన స్టేషన్కి రావడంతో హుషారుగా ఉంది అతనికి. ఈ వార్త ప్రింట్ మీడియాలో, డిజిటల్ మీడియాలో స్ప్రెడ్ అవ్వగానే తాను రేపటి నుంచి పెద్ద స్టార్ అయిపోతాడు. ప్రజల్లో ఎంత పాపులారిటీ అవటమే కాకుండా స్మగ్లింగ్ చేసే మాఫియాకి ఎదురు నిలిచిన డైనమిక్ హీరోగా తమ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మంచి పేరు తెచ్చుకోబోతున్నాడు. ఇన్స్పెక్టర్ శైలేంద్ర మాత్రం తీవ్రమైన ఆలోచనల్లో మునిగిపోయి ఉన్నాడు. అతడు బెంగళూరు వచ్చిన ఈ 2 రోజులు తిండి నిద్ర సరిగ్గా లేకుండా పగలు రాత్రి ఇన్వెస్టిగేషన్ చేశాడు. నిహిర్ సర్కిల్ మొత్తాన్ని ఎంక్వైరీ చేశాడు. నిహిర్ 2 నెలలుగా ఏం చేశాడు, ఎక్కడెక్కడ తిరిగాడు అనే షెడ్యూల్ అంతా ప్రూఫ్స్తో సహా గ్యాదర్ చేశాడు. అతను అల్లరి చిల్లరగా కాలేజీ ఫ్రెండ్స్కి డ్రగ్స్ అమ్ముతూ జులాయిగా తిరిగేవాడు అని స్పష్టమైంది తప్ప నైనిని నిహిర్ మర్డర్ చేశాడు అనే అనుమానం శైలేంద్ర బ్రెయిన్లో నుంచి వీడిపోయింది. కంగ్రాట్స్ శైలేంద్ర, ఆనందంగా అన్నాడు బసవరాజు. దేనికి అర్థం కానట్టు అడిగాడు శైలేంద్ర. ఇంత పెద్ద డ్రగ్ మాఫియా స్మగ్లర్ని చాలా పకడ్బందీగా పట్టుకున్నారు కదా. నా కేసు ఇష్యూ ఇది కాదు బ్రదర్. నైనిని మర్డర్ చేసిన కిల్లర్ కోసం ఇన్వెస్టిగేట్ చేస్తున్న కొద్దీ ఆ కిల్లర్ కేసుకి ఎవిడెన్స్కి ఇంకా దూరంగా తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు అనిపిస్తోంది అన్నాడు శైలేంద్ర. అతని ఆలోచనలు నైనిని మర్డర్ చేసిన కిల్లర్ సైకాలజీ, మర్డర్ క్రైమ్లో వాడి యాక్టివిటీల చుట్టూ తిరుగుతున్నాయి. సీజ్ చేసిన సరుకుతో పోలీసు జీపు స్టేషన్కు చేరుకుంది. నిహిర్ని కూడా అరెస్టు చేసి తీసుకొచ్చారు. స్టేషన్లో ఒక కానిస్టేబుల్ని చూడగానే సడన్గా ఏదో గుర్తొచ్చినట్లు ఆగాడు శైలేంద్ర. మధ్యాహ్నం ఎవరో ఫ్రీలాన్స్ రైటర్ అని, అతని పేరు కిరణ్ కేకే అనుకుంటా, వాడిని టెర్రరిస్ట్ అనే డౌట్తో తీసుకొచ్చారు కదా, వాడేడి అడిగాడు శైలేంద్ర. ఆయన ఫ్రీలాన్స్ రైటర్ కాదంట సార్. పేరు కేకేఎస్ కిరణ్ అని చెప్పాడా మనకి, కానీ అతని పేరు అన్వర్ అంట. మోక్షిత్కు బాగా తెలుసంట. మోక్షిత్ జస్ట్ 5 minutes బ్యాక్ అన్వర్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు చెప్పాడు ఆ కానిస్టేబుల్. అంతే, షాక్తో ఖిన్నుడైపోయాడు శైలేంద్ర. అన్వర్ అనేవాడు పూర్తి విరుద్ధమైన కిరణ్ అనే పేరు చెప్పి తనను నమ్మించాడా? అలాంటి వాడిని మోక్షిత్ గాడు ఈ పోలీస్ స్టేషన్ నుంచి తప్పించాడా? అన్వర్కి మోక్షిత్కి ఏంటి సంబంధం? నైని మర్డర్ కేసులో మోక్షిత్ కూడా ప్రధాన అనుమానితుడే. ఇప్పుడు వాడిని ఎక్కువ అనుమానించాలి. హత్య జరిగే కొద్ది సమయం ముందు మోక్షిత్ క్రైమ్ స్పాట్లో ఉన్నాడు. వాచ్మెన్ చెప్పిన దాన్ని బట్టి అయితే హత్య సమయానికి దరిదాపుల్లో మోక్షిత్ తప్ప వేరే ఏ ఒక్కరు కూడా ఆ ఇంటి చుట్టుపక్కలకు రాలేదు. అంతేకాదు, సంవత్సరం క్రితం వర్షిని, నైని, కనుసులతో బాగా కాంటాక్ట్లో ఉన్న మోక్షిత్ హఠాత్తుగా ఎందుకు మాయమైపోయాడు? మళ్ళీ ఇప్పుడు సడన్గా అతడు సరిగ్గా నైని హత్య జరిగిన రాత్రే వర్షిని వాళ్ళని పబ్బులో ఎందుకు కలిశాడు? సంథింగ్ ఈజ్ రాంగ్. బెంగళూరులో ఉండే మోక్షిత్ హఠాత్తుగా హైదరాబాదులో ఉన్న వర్షిని వాళ్ళు వెళ్ళిన పబ్కి ఎలా వెళ్ళాడు? అతడంతా అతడే మళ్ళీ వర్షిని వాళ్ళతో కాంటాక్ట్లోకి వచ్చాడంటే దాని వెనక ఏదో బలమైన కారణం ఉంది. ఏమిటా కారణం? నైనిని హత్య చేసే పథకంతోనే మోక్షిత్ మళ్ళీ సడన్గా వాళ్ళు వెళ్ళిన పబ్బులో ప్రత్యక్షమయ్యాడా? అర్ధరాత్రి సమయంలో పబ్బు నుంచి వాళ్ళ కారును ఫాలో అవుతూ మోక్షిత్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాడా? అతడు నైనిని చంపే అవకాశం కోసం కాచుకుని మరొకడితో కలిసి ఆ ఇంటికి చుట్టుపక్కల్లోనే ఇక్కడ టార్గెట్ ఫిక్స్ చేసుకుని ఉన్నాడా? అసలే మోక్షిత్ తెలివైన కంప్యూటర్ ఇంజనీర్, పైగా హ్యాకింగ్ చేసే విజిల్ బ్లోయర్గా పనిచేస్తున్నాడట. వాడి రూమ్ మొత్తం పెద్ద టెక్నికల్ మాయాజాలంలా ఉంది.
ఆ టెక్నికల్ హ్యాకింగ్ నాలెడ్జ్తోనే చంద్రకాంత్ గారి ఇంట్లోని సీసీ కెమెరా ఫుటేజీల్ని మోక్షిత్ డిలీట్ చేశాడా? అర్ధరాత్రి వేళ అవకాశం చూసి మోక్షిత్ ఆ రెండో వాడు కలిసి 2 గన్స్తో నయనిని లాంగ్ నుంచి షూట్ చేశారా? నయనిని మోక్షితే ప్లాన్ ప్రకారం హత్య చేశాడు అనడానికి చాలా ప్రశ్నలు కనపడుతున్నాయి. తాను ఇప్పటి వరకు మోక్షిత్ని ఈ కోణంలో ఎందుకు అనుమానించలేదు? షాకింగ్గా అనుకున్నాడు శైలేంద్ర. వెంటనే ప్యాంట్ జేబులో నుంచి సెల్ ఫోన్ బయటకు తీశాడు. రాత్రి 8 గంటలైంది. హైదరాబాద్లోని తన ఆఫీసులో చైర్మన్ సీట్లో కూర్చుని ఉన్నాడు చంద్రకాంత్. డిలీట్ అయిపోయిన తమ ఇంట్లోని సీసీటీవీ కెమెరా ఫుటేజ్లు రికవరీ అయ్యాయని చెప్పింది వర్షిణి. వెంటనే మెయిల్ చేస్తానని సాయంత్రమే ఫోన్లో చెప్పింది, కానీ కూతురు నుంచి ఆయనకు మెయిల్ ఏదీ రాలేదు. వర్షిణికి ఫోన్ చేసి ఫుటేజీలు పంపమని వెంటనే అడగాలనుకున్నాడు. కానీ వర్షిణి ఏదైనా పనిలో ఉందేమో, పంపిస్తుందిలే అని ఆగాడు. సరిగ్గా అప్పుడే చంద్రకాంత్ ఐడికి ఈమెయిల్ వచ్చినట్లుగా ఫోన్లో నోటిఫికేషన్ సౌండ్ వినపడింది. వెంటనే ఆతృతగా సెల్ ఫోన్ తీసి చూశాడు. మెయిల్ వర్షిణి నుంచి. మెయిల్లో 4 ఫైల్ అటాచ్మెంట్స్ కనిపించాయి. వెంటనే ఆ 4 ఫైల్స్ని డౌన్లోడ్ చేశాడు. డౌన్లోడ్ అయ్యి అవగానే ఆతృతగా ఒక ఫైల్ని ప్లే చేశాడు. సెల్ ఫోన్ స్క్రీన్ మీద ఫుటేజ్ వీడియో ప్లే అవటం మొదలైంది. ఎంతో క్యూరియాసిటీతో, ఉత్కంఠ ఉత్సుకలతో ఆ ఫుటేజ్ను చూస్తున్నాడు చంద్రకాంత్. ఆ రోజు అర్ధరాత్రి 1:10 జావేద్ కారు చాలా వేగంగా తమ ఇంట్లోకి దూసుకొచ్చింది. కారు ఆగగానే డిటెక్టివ్ జావేద్, తన పర్సనల్ సెక్రటరీ లిన్సీ ఇద్దరు కారులో నుంచి దిగారు. తాను జావేద్కి అప్పగించిన సీక్రెట్ మిషన్ గురించి అప్డేట్స్ ఇవ్వటం కోసం వాళ్ళిద్దరూ మిడ్నైట్ టైంలో వచ్చి తనను కలిశారు. అంతేకాదు, ఆ రోజు జావేద్ చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాడు. అలంకృత ఇప్పటి వరకు తనకు చెప్పిన అబద్ధాలన్నీ ఎవడో ఒక వ్యక్తిని రహస్యంగా కలవటం కోసం, ఇన్నేళ్లు ఆమెను ఎంతో నమ్మిన తనకు ఆమె తీరని నమ్మక ద్రోహం చేసిందని ఆ రోజే రుజువుగా తెలిసింది. ఆలోచిస్తూనే ఫుటేజ్ చూస్తున్న చంద్రకాంత్ ఒక్కసారిగా ఉలికిపడ్డాడు. ఫుటేజ్లో డిటెక్టివ్ జావేద్ తమ లాన్లో ఏదో చేస్తున్నాడు. ఫుటేజ్ని పాస్ ఇచ్చి ప్లే చేస్తూ బాగా క్లియర్గా పరిశీలించి చూశాడు చంద్రకాంత్. అతడు తమ లాన్లో ఒక సీక్రెట్ కెమెరా పెట్టాడని ఇప్పుడు అర్థమైంది ఆయనకి. ఆ వెంటనే లాన్లో నుంచి వెనక్కి తిరిగి వచ్చాడు జావేద్. అతడు కారులోకి ఎక్కగానే సరిగ్గా అప్పుడే వర్షిణి కారు ఇంట్లోకి వచ్చింది. ఆ మరుక్షణమే జావేద్ కారు ఇంట్లో నుంచి వేగంగా బయటకు వెళ్ళిపోయింది. థ్యాంక్ గాడ్, పోన్లే డిటెక్టివ్ జావేద్ని వర్షిని చూడలేదు అని మనసులో నిశ్చింతగా అనుకున్నాడు చంద్రకాంత్. కానీ ఈ ఫుటేజ్ను తన కూతురు వర్షిణినే తనకు పంపింది అనే విషయం మరుక్షణంలోనే గుర్తొచ్చింది ఆయనకి. వర్షిని కూడా ఫుటేజ్ చూసుంటుంది. అతడు ఎవరు డాడ్ అని అడిగితే తను ఎవరని చెప్పాలి? తీవ్రంగా ఆలోచిస్తున్నాడు చంద్రకాంత్. ఫోన్ స్క్రీన్ మీద ఫుటేజ్ ప్లే అవుతోంది. వర్షిని తన ఫ్రెండ్స్ని తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోవటం కనపడుతోంది. కొంచెం సేపటి తర్వాత ఏదో రివ్వున కదిలినట్లుగా అనిపించింది. అది తన రూమ్ కిటికీ దగ్గర కొన్ని సెకండ్లు తచ్చట్లాడింది. అది ఒక డ్రోన్ అని అప్పుడు అర్థమైంది. ఆ డ్రోన్ను విచిత్రంగా చూశాడు. అది తన రూమ్ను ఎందుకు కాన్సన్ట్రేట్ చేసింది? ఈ డ్రోన్ను జావేద్ ఆపరేట్ చేస్తున్నాడా? అనుమానంగా అనుకుంటూ దాన్ని మరింత పరీక్షించాడు చంద్రకాంత్. తర్వాత కొంతసేపటికి నయని పసుపు రంగు నైటీతో మళ్ళీ ఇంట్లో నుంచి లాన్లోకి రావడం కనపడింది. ఆ తర్వాత చూస్తూ ఉండగానే ఆమె బుల్లెట్ షాట్స్కి లాన్లో కుప్పకూలి పడిపోయింది. ఫుటేజ్ చూస్తున్న చంద్రకాంత్ ఖిన్నుడైపోయాడు. ఆయనకు గుండెల్లో దుఃఖం కమ్మేసింది. ఈ ఫుటేజ్లో నయని చనిపోవటాన్ని వర్షిని చూస్తే ఎంత బాధపడుతుందో అనుకున్నాడు. మిగతా 3 సీసీటీవీ ఫుటేజీలు కూడా నిశితంగా పరీక్షించి చూశాడు. ఒక కెమెరాలో మోక్షిత్ రోడ్డు మీద తిరుగుతూ సెల్ ఫోన్లో మాట్లాడుతూ కనిపించాడు. అంతే తప్ప ఏ కెమెరాలోనూ హంతకుడి క్లూసు, హత్య జరిగిన విధానం ఇవి ఏమాత్రం లేవు. దీర్ఘంగా ఆలోచిస్తూ కణతలు రుద్దుకున్నాడు చంద్రకాంత్. ఇప్పుడు ఈ ఫుటేజీల్ని కమిషనర్ భార్గవరామ్కి, ఇన్స్పెక్టర్ శైలేంద్రకి పంపించాలా వద్దా అని చాలాసేపు తీవ్రంగా ఆలోచించాడు. భార్గవరామ్కు పంపిస్తే ఏమవుతుంది? సుమారుగా మర్డర్ జరిగిన టైంలో రికార్డైన జావేద్, మోక్షిత్తులు ప్రైమ్ సస్పెక్టులు అవుతారు. డిటెక్టివ్ జావేద్ ఎందుకు వచ్చాడు అని అడిగితే తను అప్పగించిన టాస్క్ గురించి అందరికీ ఓపెన్గా చెప్పాలి. తను అలంకృతను అనుమానిస్తూ ఒక డిటెక్టివ్ను నియమించి ఆమె ప్రతి కదలికపై నిఘా పెట్టాడని తెలిస్తే తన ప్రాణానికి ప్రాణమైన ఒకే ఒక్క కూతురు వర్షిని ఏమనుకుంటుంది? కమిషనర్ భార్గవరావు ఏమనుకుంటాడు? అలంకృత ఏమనుకుంటుంది? ఆలోచనల ఒత్తిడితో తల పగిలిపోతున్నట్టుగా ఉంది.
సరిగ్గా అప్పుడే వేడిగా పొగలు కక్కుతున్న టీ కప్తో ఆయన గదిలోకి వచ్చింది పర్సనల్ సెక్రటరీ లిన్సీ. సెల్ ఫోన్ ఎక్కువసేపు చూడకండి సార్, తలనొప్పి వస్తుంది అంటూ చంద్రకాంత్ను సమీపిస్తోంది ఆమె. ఆమె మాటలకి ఆలోచనల్లో నుంచి ఒకసారిగా బయటకొచ్చి సెల్ ఫోన్ పక్కన పెట్టాడు. లిన్సీ అందించిన టీ కప్పును తీసుకుని సిప్ చేయటం మొదలుపెట్టాడు. వేడి వేడి టీ అతడి బ్రెయిన్ని వెంటనే రిలాక్స్ చేయటం తెలిసింది. మీ పెయిన్ నేను అర్థం చేసుకోగలను సార్, మీది చాలా సెన్సిటివ్ నేచర్. ఇప్పుడు మీరు అలంకృత గారిని నిలదీసి ఆమెను బాధపెట్టలేరు. అలాగని ఇది మనసు మర్చిపోయే విషయం కాదు. మిమ్మల్ని మోసం చేసినందుకు ఆమెను ఏదో ఒకటి అని కోపం తీర్చుకునే అందరిలాంటి మనస్తత్వం కాదు మీది. ఒకంత బాధ నిండిన గొంతుతో ఎంతో సున్నితంగా చెప్పింది లిన్సీ. తల పంకిస్తూ ఖాళీ టీ కప్పును టేబుల్పై పెట్టాడు. ఆయన బ్రెయిన్లో అలంకృత మీద ఉన్న అనుమానం కన్నా ఫుటేజ్లో లిన్సీ యాక్టివిటీ కళ్ళ ముందు కదులుతోంది ఇప్పుడు. జావేద్ తమ లాన్లోకి వెళ్ళటాన్ని, అతడు కెమెరా పెట్టడాన్ని లిన్సీ చూసింది. కానీ ఈ విషయాన్ని తనకు చెప్పలేదు. జావేద్ తనకు తెలియకుండా తన ఇంట్లో సీక్రెట్ క్యాంప్ పెట్టడాన్ని చూసి కూడా లిన్సీ ఈ విషయాన్ని ఎందుకు దాచింది? మళ్ళీ తీవ్రంగా ఆలోచనలో మునిగిపోయాడు. టేబుల్ మీద ఉన్న టీ కప్పును ట్రేలో పెట్టి చంద్రకాంత్ సీటు దగ్గరకు వచ్చింది లిన్సీ. ఇలా ఎన్ని రోజులు బాధపడతారు? ఈ ప్రాబ్లంలో నుంచి మీరు త్వరగా బయటికి రావాలి అని ఆయన్ని ఓదారుస్తూ భుజం మీద చేయి వేసింది. ఆమె ముఖంలోకి చూశాడు చంద్రకాంత్. చిన్నగా తల పంకించి, జావేద్కి ఫోన్ చేసి అర్జెంటుగా ఇప్పుడు ఆఫీస్కి రమ్మన్నానని చెప్పు అన్నాడు. ఇప్పుడా? మీకు బాగా లేట్ అవుతుందేమో ఆయన సడన్గా అడగటంతో ఆశ్చర్యపోతూ అంది లిన్సీ. ఆమె వైపు చురుక్కుని చూశాడు చంద్రకాంత్. నువ్వు వెళ్ళి చెప్పింది చెయ్యి, జావేద్ వచ్చే వరకు వెయిట్ చేస్తాను, వచ్చి కలవమని చెప్పు ఒకంత సీరియస్గా చెప్పాడు. ఆయన గొంతులోని కమాండింగ్కి లిన్సీ భయపడిపోయింది. వెంటనే ట్రే పట్టుకుని మారు మాట్లాడకుండా గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది. జావేద్ను తప్ప మరెవరు వచ్చినా లోపలికి పంపొద్దని ఇంటర్కామ్లో సెక్యూరిటీకి చెప్పాడు చంద్రకాంత్. ఆ వెంటనే తన సెల్ ఫోన్ని మళ్ళీ చేతిలోకి తీసుకున్నాడు. హాస్టల్ రూమ్లోని సింగిల్ కాట్పై నిద్రపట్టక అటు ఇటు దొర్లుతోంది వర్షిణి. ఆమె ఆలోచనల నిండా మోక్షిత్ నిండిపోయి ఉన్నాడు. మోక్షిత్ లవ్ను తను యాక్సెప్ట్ చేయకుండా ఆట పట్టిస్తున్నా, అతన్ని స్టూపిడ్ అని తిడుతున్నా కూడా అతను ఏమీ పట్టించుకోకుండా తన కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. నైని మర్డర్ కేసులో ఎంతో ముఖ్యమైన ఎవిడెన్స్ అయినా ఫుటేజీలను అతను మళ్ళీ రీస్టోర్ చేశాడు. నిజంగా మోక్షిత్ నైని మర్డర్ కేసులో చాలా ఫేవర్ చేస్తున్నాడు. మోక్షిత్ తన కోసం ఏమైనా చేస్తాడా? తనను అంతగా లవ్ చేస్తున్నాడా? తనను కిస్ చేస్తానని మోక్షిత్ ముందే ఎలా చెప్పాడు? తను చెయ్యకూడదు అని స్ట్రాంగ్గా అనుకుంటే అది జరిగేది కాదు. బట్ అలా అనుకునే టైము థాట్ కూడా తనకు అప్పుడు లేవు. డిలీటెడ్ ఫుటేజీలను రీస్టోర్ చేయటం చూడగానే ఆ క్షణం అతను గొప్ప ఇంటెలిజెంట్లా కనిపించాడు. అంతే, వెంటనే ఎమోషనల్గా కంట్రోల్ కోల్పోయి అతనికి ముద్దు పెట్టేసింది. కానీ మోక్షిత్ తనను పట్టుకుని గాఢమైన లిప్పులాకతో తనను మరింత వశపరుచుకుంటాడని అస్సలు ఊహించలేదు అనుకుంటూ ఆ తొలి ముద్దు క్షణాల్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటోంది. ఆమెను ఉలిక్కి పడేలా చేస్తూ అప్పుడే సెల్ ఫోన్ రింగ్ అయింది. అటు నుంచి మోక్షిత్. వెంటనే ఫోన్ కాల్ ఆన్సర్ చేస్తూ హలో అంది. హాయ్ డార్లింగ్, ఇంకా పడుకోకుండా నా గురించి ఆలోచిస్తున్నావు కదూ హుషారుగా అన్నాడు. స్టూపిడ్, నీ గురించి ఆలోచించడం తప్ప నాకు ఇంకా పనేం లేదా? అయినా ఇలా మిడ్ నైట్ టైంలో ఎందుకు ఫోన్ చేశావు దబాయింపుగా అంది. నువ్వు ఇచ్చిన కిస్ మిడ్ నైట్ టైంలో నన్ను బాగా డిస్టర్బ్ చేస్తోంది వర్షిణి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫార్ములా బేస్తో నువ్వు ఇంకొక కిస్ ఇస్తే హ్యాపీగా నిద్రపోతాను కొంటెగా అన్నాడు. స్టూపిడ్, అంటే నా కిస్ నీకు మైనస్లా ఉందా? నేను మైనస్నా? చిరుకోపంతో కసురుతూ అంది. మైనస్ కాదు డియర్, యు ఆర్ మై మిస్. ఈ అర్ధరాత్రి టైంలో నన్ను హర్ట్ చెయ్యకు. నేను హర్ట్ అయితే నిన్ను చూడకుండా అస్సలు ఉండలేను. సో డైరెక్ట్గా మీ హాస్టల్కి వచ్చి నీ రూమ్లోకి వచ్చేస్తాను బెదిరిస్తున్నట్టుగా అన్నాడు. ఫ్లర్టింగ్ ఆపి అసలు ఎందుకు ఫోన్ చేస్తావో చెప్పు తనలో తను ముసిముసిగా నవ్వుకుంటూ అంది. ఫుటేజీలు మీ డాడీకి పంపించావు కదా, మీ డాడీ ఫోన్ చేశారా? రెస్పాన్స్ ఏంటి? ఫుటేజీల్ని పోలీస్ కమిషనర్ భార్గవరామ్కి పంపారా క్యూరియస్గా అడిగాడు. నో మోక్షిత్, డాడీ ఇంకా ఫోన్ చేయలేదు ఎందుకో అంది. ఓకే, ఫుటేజీల్ని నువ్వు బాగా డీప్గా స్టడీ చేసావా అడిగాడు మోక్షిత్. లేదు. ఏం, నీకేమైనా ఫైండ్ అవుట్ అయ్యాయా ఎదురు అడిగింది.
ఫైండ్ అవుట్స్ అని కాదు కానీ కొన్ని డౌట్స్ వచ్చాయి. లిన్సీ మీ డాడీకి పర్సనల్ సెక్రటరీ కదా, ఆమెను అడిగితే ఆమెతో ఉన్నవాడు ఎవడో, వాడు మీ లాన్లో సీక్రెట్గా కెమెరా ఎందుకు పెట్టాడో తెలుస్తుంది. నాకు ఇంకో డౌట్ ఉంది వర్షిని, వాడు లాన్లో ఉంచింది ఉత్త కెమెరానేనా, లేక అందులో రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేసే మైక్రో వెపన్ ఏమైనా ఉందా? ఒకవేళ సస్పెక్ట్ మైక్రో వెపన్ ద్వారా ఆటోమేటిక్ రిమోట్ కంట్రోల్ వాడి నైనీని షూట్ చేశాడా? ఓ మై గాడ్, అలా చెయ్యొచ్చేమో కదా? షాక్తో అడిగింది. చెయ్యొచ్చు, ఆ విషయం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు నువ్వు ఒకసారి మీ డాడీకి ఫోన్ చేస్తావా అన్నాడు. హే, వాట్ ఎ కోఇన్సిడెంట్, డాడీ ఫోన్ చేస్తున్నారు వెంటనే అంది వర్షిని. గుడ్, నేను లైన్లో ఉంటాను, కాన్ఫరెన్స్ కలుపు గబగబా చెప్పాడు మోక్షిత్. హలో డాడ్ అని తండ్రి ఫోన్ కాల్ను యాక్సెప్ట్ చేసి పలకరించింది. ఆ వెంటనే మోక్షిత్ ఫోన్ కాల్ను మెర్జ్ చేసింది. ఇప్పుడు తాను తండ్రితో మాట్లాడే సంభాషణని అజ్ఞాతంగా కాన్ఫరెన్స్లో ఉన్న మోక్షిత్ కూడా వింటున్నాడు. ఈ విషయం డాడ్కు తెలిస్తే అనుకోగానే ఆమెకు ఒక్క క్షణం గుండె దడదడలాడింది. హాయ్ బేబీ, ఇంకా నిద్రపోలేదా అన్నాడు చంద్రకాంత్. లేదు, మీరు ఫుటేజీలు చూసారా డాడ్ వెంటనే అడిగింది. వాటి గురించే నీకు ఫోన్ చేశాను బేబీ. నీ దగ్గర ఉన్న ఆ ఫుటేజీలన్నీ ఇప్పుడే డిలీట్ చేసేయి. వాటిని అసలు ఎవరికి షేర్ చెయ్యకు. కమిషనర్ భార్గవ్ అంకుల్కి కూడా పంపకు. అసలు ఫుటేజీలు రికవర్ అయ్యాయి అనే విషయాన్ని పూర్తిగా మర్చిపో అటు నుంచి చెప్పాడు చంద్రకాంత్. డాడ్ ఏమైంది షాకింగ్గా అడిగింది. నువ్వు కొంచెం రిలాక్స్గా ఆలోచించు బేబీ. ఫుటేజెస్లో కిల్లర్ ఎవరు అనేది రికార్డ్ అవ్వలేదు. ఫుటేజీల్లో ఉన్న వాళ్ళని అనవసరంగా సస్పెక్టులను చేసి ఇబ్బంది పెట్టడం తప్ప ఈ ఫుటేజెస్ వలన ఒరిగేదేమీ లేదు. వీటిని భార్గవ్కి ఇస్తే మర్డర్ టైంలో మన ఇంటి లొకేషన్లో ఉన్న మోక్షిత్ కూడా ప్రైమ్ సస్పెక్ట్ అవుతాడు స్థిరంగా చెప్పాడు చంద్రకాంత్. నో ప్రాబ్లం డాడ్, ఏం జరిగినా మోక్షిత్ ఫేస్ చేస్తాడు చాలా కాన్ఫిడెంట్గా అంది. మోక్షిత్తో నేను మాట్లాడతాను, అతడి ఫోన్ నెంబర్ నాకు షేర్ చెయ్యి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నేను చెప్పినట్లు చెయ్యి. వెంటనే ఫుటేజీలను డిలీట్ చెయ్యి. అనవసరంగా ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు. గుడ్ నైట్. నిర్దాక్షిణ్యంగా ఫోన్ కాల్ కట్ చేశాడు చంద్రకాంత్. తండ్రి కాల్ కట్ అవ్వగానే మోక్షిత్ డాడ్ ఎందుకు ఇలా మాట్లాడారు అయోమయంగా అడిగింది. కూల్ డియర్, ఐ అండర్స్టాండ్. మీ డాడీ చెప్పారుగా, ఇక ఫుటేజీల విషయం వదిలేద్దాం అన్నాడు. స్టూపిడ్, నువ్వు కూడా అదే అంటున్నావా? ఇప్పుడే కదా లిన్సీతో ఉన్న అన్నోన్ పర్సన్ ఎవరో కనుక్కోవాలి అన్నావు. కెమెరా ఎందుకు పెట్టాడు, అందులో మైక్రో వెపన్ ఉందేమో అని నాలో లేనిపోని డౌట్స్ రైజ్ చేశావు. వాటి గురించి క్లారిటీ లేకుండా ఇప్పుడు అంతా వదిలేయమంటే ఎలా వదిలేస్తాము? ఈ ఫుటేజీలను డిలీట్ చేస్తే నయనిని మర్డర్ చేసిన కిల్లర్ మెయిన్ క్లూస్ని అరెస్ట్ చేసినట్టే కదా. ఫోన్లోనే కోపంతో గట్టిగా అరిచింది. ఓకే ఓకే, మీ డాడ్ మీద కోపం నా మీద చూపించకు డియర్. ఫుటేజీల్ని మనం డిలీట్ చేయొద్దు. నయనిని మర్డర్ చేసింది ఎవరో తెలియాలంటే ఈ ఫుటేజీలు తప్పకుండా ఉండాలి. కానీ వాటిని మీ డాడీనే అరెస్ట్ చెయ్యి, భార్గవ్ అంకుల్కి పంపకు అని చెప్పిన తర్వాత ఇంకా మనం ముందుకెలా వెళ్ళగలం అన్నాడు. అంత తెలివి తక్కువగా మాట్లాడతావేంటిమో? ఫుటేజీలు చూడకముందు డాడ్ ఫెయిర్గానే ఉన్నారు, చూసిన తర్వాత దేనికో భయపడుతున్నారు. వాటిలో ఏదో ఉంది. ఏముందని డిలీట్ చేసేయమన్నారు? అదేమిటో మనం తెలుసుకోవాలి మోక్షిత్. నయనిని మర్డర్ చేసిన వాడు ఎవడో కూడా మనం కనిపెట్టాలి. మన డౌట్స్ని మన ఇద్దరమే తప్ప వేరే ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. అసలు నయనిని ఎవరు చంపారో మనమే ఫైండ్ అవుట్ చేద్దాము. ఏదో ఒకటి చేయాలి మోక్షిత్ చాలా ఆవేశంగా అంది. ఓకే, అలాగే చేద్దాము. నయనిని తన లవర్ నిహిర్ మర్డర్ చేశాడని ఇన్స్పెక్టర్ శైలేంద్ర చెప్పాడు అన్నావు కదా, ఏదో గుర్తొచ్చి అడిగాడు. ఇన్స్పెక్టర్ శైలేంద్ర డిక్లేర్ చేశాడు, బట్ నిహిర్ కిల్లర్ అంటే నేను కన్విన్స్ కాలేకపోతున్నాను మోక్షిత్. నిహిర్ అమ్మాయిల్ని కాలేజీలో ఫ్లర్ట్ చేస్తాడు. నయని బ్రేకప్ చెప్తేనో మరో అమ్మాయి రిజెక్ట్ చేస్తేనో వెంటపడి మర్డర్ చేసే టైప్ కాదు వాడు. వెంటనే ఇంకో అమ్మాయిని చూసుకున్న టేక్ ఇట్ ఈజీగాడు చెప్పింది. టేక్ ఇట్ ఈజీగాడా? మరి నేనెవరిని నవ్వుతూ అడిగాడు. స్టూపిడ్, ఏం మాట్లాడుతున్నావు? స్టూపిడ్ గాడినా? మో ప్లీజ్, నేను సీరియస్గా నైన్ ఇష్యూ మాట్లాడుతున్నాను. ఇప్పుడు నువ్వు టాపిక్ డైవర్ట్ చేసావంటే బ్రేకప్ చెప్పేస్తాను బెదిరిస్తున్నట్టుగా అంది. బ్రేకప్ చెప్తావా? ఎవరికి? అసలు నా ప్రపోజ్ నువ్వు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు, ఐ లవ్ యూనే చెప్పలేదు. మరి బ్రేకప్ ఎవరికి చెప్తావు డార్లింగ్ కొంటెగా అన్నాడు.
నువ్వు నిజంగా స్టూపిడు మో, నేను నీతో మాట్లాడను బాయ్ అంది. ఆగాగు, అలగకు. నయనిని మర్డర్ చేసిన కిల్లర్ని కనిపెట్టడానికి మనమే ఏదో ఒకటి చేద్దాం, సరేనా? జస్ట్ ఏ సెకండ్, ఎవరో డోర్ నాక్ చేస్తున్నారు అన్నాడు మోక్షిత్. ఫోన్ పట్టుకునే డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ వ్యూయర్లో నుంచి కన్ను పెట్టి చూశాడు. బయట ఇన్స్పెక్టర్ శైలేంద్ర కనిపించాడు. ఇప్పుడే శైలేంద్ర గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ మిడ్ నైట్ టైంలో డైరెక్ట్గా నా ఫ్లాట్కే వచ్చేశాడు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను బాయ్ అని ఫోన్ లైన్లో ఉన్న వర్షన్కి గుసగుసగా చెప్పి ఫోన్ కాల్ కట్ చేశాడు మోక్షిత్. ఇన్స్పెక్టర్ శైలేంద్ర ఈ అర్ధరాత్రి టైంలో మోక్షిత్ ఇంటికి ఎందుకు వెళ్ళాడో అనుకుంటూ ఆలోచనలో పడింది వర్షిణి. సరిగ్గా అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అయింది. మోక్షిత్ చేస్తున్నాడు అనుకుంటూ ఫోన్ కాల్ ఓకే చేయబోతున్న వర్షిణికి డిస్ప్లే మీద మామ్ అని కనపడింది. హాయ్ మామ్, ఏంటి ఈ టైంలో చేశావు, ఏమైంది? ఉద్విగ్నంగా అడిగింది వర్షిణి. నువ్వెలా ఉన్నావురా? అటు నుంచి అడిగింది అలంకృత. ఫైన్ మామ్, నువ్వు డాడీ ఎలా ఉన్నారు? ఈ టైంలో ఫోన్ చేశావేంటి? ఒకంత ఆదుర్దాగా అడిగింది వర్షిణి. ఏమైందో తెలియటం లేదురా. ఎందుకో ఈ మధ్య మీ డాడీ చాలా డిస్టర్బ్డ్గా ఉంటున్నారు. ఏమైందో నాకేం అర్థం కావటం లేదు. నేను డైరెక్ట్గా అడిగినా ఏం లేదు అంటున్నారు తప్ప మనసు విప్పి చెప్పటం లేదు. నాతో ఇది వరకట్లా ఉండట్లేదు అని కంప్లైంట్ చేయలేను, కానీ ఎందుకో నన్ను చాలా దూరం పెడుతున్నారా. చాలా బాధగా అనిపిస్తోంది. ఒక్కసారిగా బారస్ట్ అవుతూ దుఃఖంతో చెప్పింది అలంకృత. మామ్, ఏడవకు. నేను జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ డాడీతో మాట్లాడాను. బాగానే ఉన్నారనిపించింది నాకు. మేబీ కంపెనీస్లో ఏమైనా ఇష్యూ ఉందేమో సర్ది చెప్తున్నట్టుగా అంది వర్షిణి. కంపెనీస్లో ఏమీ ఇష్యూస్ లేవురా. నేను మార్నింగ్ లిన్సీకి ఫోన్ చేశాను. క్యాజువల్గా మాట్లాడుతున్నట్టుగా ఆఫీస్ విషయాలు మాట్లాడాను. కంపెనీస్లో అంతా చాలా బాగుంది. అయినా నాకు తెలుస్తోందిరా, చంద్ర అందరితో బాగానే ఉంటున్నారు. నాతో మాత్రమే ఎందుకు అంటీ ముట్టనట్టుగా ఉన్నారు. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ అదోలా ఉంటున్నారు. ఆయనకు ఇష్టమైనవి నేనే స్వయంగా వండి పెడుతున్నాను. అయినా కడుపు నిండా తృప్తిగా తినటం లేదు. ఇప్పుడు టైం అర్ధరాత్రి దాటిపోయింది, అయినా కూడా ఇంటికి రాలేదు ఇంకా. ఇలా అయితే ఆయన ఆరోగ్యం ఏమవుతుంది? నాకు చాలా టెన్షన్గా ఉంది వర్షిణి. దుఃఖాన్ని నిగ్రహించుకుంటూ చెప్పింది అలంకృత. డాడ్ ఇంకా ఇంటికి రాలేదా? షాక్ అయింది వర్షిణి. మామ్, నువ్వు వర్రీ అవ్వకు. నేను డాడ్తో మాట్లాడి రీజన్ ఏంటో తెలుసుకుంటాను. డాడ్ నీతో గ్యాప్లో ఉండటం అనేది జస్ట్ సిల్లీ థింగ్. ఆయనకి నువ్వంటే చాలా ఇష్టం. ఆయన నిన్ను ఎప్పటికీ దూరం ఏమీ పెట్టరు. డోంట్ వర్రీ, అలంకృతకు ధైర్యం చెప్పింది వర్షిణి. సరే, నేను అర్ధరాత్రి టైంలో ఫోన్ చేసి నిన్ను డిస్టర్బ్ చేసినట్టున్నాను. పడుకో, గుడ్ నైట్ రా చెప్పి అట్నుంచి ఫోన్ కాల్ కట్ చేసింది అలంకృత. 6వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.